నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ఆయన ప్రత్యర్థిగా చెప్తా ఉన్నా, మట్కా నిర్వహిస్తూ ఆయన లెక్క తీసుకోలే. మట్కా నిర్వహిస్తూ లెక్క తీసుకోలే. మట్కా నిర్వహించిన వాళ్ళు నీ పార్టీ వాళ్ళు. మా పాయింట్ అదిడా. కానీ గతంలో మీరేం మాట్లాడినారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మట్కా ఈ ఊర్లో ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు. గుట్కా ప్యాకెట్లు ఎవరు అమ్మినా ఎమ్మెల్యేగా నేను లెక్క తీసుకునే అన్నారు. క్రికెట్ బెట్టింగ్లు ఎవరు నిర్వహించినా నేను లెక్క తీసుకునే అన్నారు. మంగత ఎవడు ఆడినా నేను లెక్క తీసుకునే అన్నారు. ఎవడు ఇసుక అమ్మినా నేను లెక్క తీసుకునే అన్నారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో వారి ఆస్తులనే నేను పేర్లు మార్చి చేసినా అన్నారు. ఎవడు భూములు ఏడ కబ్జా చేసినా నేనే కబ్జా చేసినా అన్నారు. ఎవడు హత్య చేసినా నేనే హత్య చేసినా అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఎవరు ఏమి చేయకపోయినా నేనే చేసినా అన్నారు. చిట్ట చివరకు నేను కట్టిన ఇల్లు అవినీతి లెక్కతో అన్నారు. నేను తినే బువ్వ అవినీతి లెక్కతో అన్నారు. రాజన్న పేరుతో నేను పెట్టిన బువ్వ, ఉచిత బువ్వ అవినీతి లెక్క అన్నారు. మరి నన్ను ఇన్ని మాటలు మీరు అన్ని సంవత్సరాలు విమర్శించినారే, అన్ని పోస్టింగ్లు పెట్టినారు, ఏంటింటే చేసినారు, మాట్లాడినారు, ఇన్ని అబద్ధాలు మీరు మాట్లాడినారు. మరి ఈ పొద్దు నీ మీద నువ్వు లెక్క తీసుకున్నావని కూడా మేము అనలే. ఉక్కుపాదం మోపుతానేవే, మోపలేదే అంటున్నాం. ఆ పిల్లోడు వంశీ అనేది ఏముంది నేనే అడుగుతానా? ఇప్పుడు పోలీసు వాళ్ళకే చెప్తానా? ఈ ఊర్లో మట్కా లేదా? ఈ ఊర్లో గుట్కా ప్యాకెట్లు లేవా? ఈ ఊర్లో క్రికెట్ పందెం నిన్న జరగలేదా? ఈ ఊర్లో మమతై జూదం లేదా? మేము మూత వేసిన జార్జి క్లబ్బులు ఇప్పుడు ఇస్పెటాకులు ఆడుతున్నారా? ఆడలేదా? భూములు కబ్జా చేసే ప్రయత్నం మీ వాళ్ళు చేస్తున్నారా? చేయలేదా? ఇసుక అక్రమ రవాణా జరుగుతుందా? జరగలేదా? బియ్యం అక్రమ రవాణా జరుగుతా పట్టుబడుతున్నారా? పట్టుబడలేదా? ఎన్ని లేవా పొద్దుటూల్లో? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ప్రొద్దుటూళ్ళు ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పుడు నిన్ను ప్రశ్నించగా ఎవరిని ప్రశ్నిస్తారయ్యా? మాకు తెలియగలుగుతాం. అరవై పెద్ద పెద్ద మాటలు, బడాయి మాటలు మాట్లాడింది మీరే కదా, నువ్వు ప్రవీణే కదా మాట్లాడింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. అమావాస్యాలకు ప్రసిద్ధి, బాబాయ్ దోశకు ప్రసిద్ధి, ఇంకొకటి వడకు ప్రసిద్ధి, ఇడ్లీకి ప్రసిద్ధిని మాట్లాడినా, సుకూడి బిర్యానీకని. మరి ఇప్పుడు దేనికి ప్రసిద్ధి? ప్రొద్దుటూరు. నిన్నే ప్రశ్నిస్తారు, మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.